లేదనుకో, అంతకంటే శ్రేష్టమైనది ఏదో ఇవ్వబోతున్నాడు. ఏదన్నా నువ్వు పొందుదామనుకున్నా నీకు దక్కలేదని, అంతకంటే శ్రేష్టమైంది అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఫినిషింగ్ టచ్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు పిచ్చిదానా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమో నువ్వు అంటే ఆయనకి. అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు అడిగినవన్నీ చేయటల్లా. నువ్వు అడిగినవన్నీ చేశాడనుకో దేవుడు, ప్రేమించినట్టు కాదు, నీ మీద పగబట్టినట్టు. మనం అడిగినవన్నీ చేశాడనుకో దేవుడు, ప్రేమించినట్టు కాదు, పగబట్టినట్టు. ఎందుకంటే మనం అడిగే వాటిలో చాలా వటుకు మన ఇల్లు మనమే తగలబెట్టుకునే ఉంటాయి. ఎందుకంటే మన తెలివది. మనం అడిగే వాటిలో చాలా మనమే అగ్గిపుల్ల గీసుకునే ఉంటాయి. అది మన తెలివి. అందుకని ఆయన మన నాన్న కాబట్టి, తండ్రి కాబట్టి, ప్రేమ కలిగినోడు కాబట్టి, ప్రేమను బట్టి నువ్వు అడిగినవన్నీ చేయడు. అడిగినవన్నీ చేయడు, నువ్వు అడిగిన కాలంలో చేయడు, నువ్వు అడిగిన ప్రకారం చేయడు. నువ్వు అడిగింది క్రమంగా ఉండి నీకు భవిష్యత్తుకు డోకా లేదనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అడిగింది మంచిదైతే, నీకు యోగ్యమైనదైతే ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అడిగిన టైంలో కూడా చేస్తాడు. లేదు, దేవుడు నీకేదో గొప్పగా చేద్దాం అనుకుంటే నువ్వేదో అంజూరు పాకుల్లాగా తిప్పలు పడితే నవ్వుకుంటాడు.